హాయ్ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ సండే స్పెషల్ వచ్చి చికెన్ అఖ్నీ పలావ్. ఈ అఖ్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చికెన్ అఖ్నీ పలావ్ ప్రిపరేషన్ ఎలా ఉందో చూసుకుందామా. ఇప్పుడు మనం బాసుమతి రైస్ అరకిలో తీసుకుందాం. అరకిలో అంటే 500 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు చక్కగా శుభ్రం చేసుకుందాం. ఈ రెసిపీ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మొదటిసారి కాదని నేను చాలాసార్లు చేశాను. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఈ అఖ్నీ చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సండే రోజు ఏ హడావుడి లేకోకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాసుమతి బియ్యాన్ని 2-3 సార్లు చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒక గంట వరకు నానబెట్టుకోవచ్చు. మీకు టైంని బట్టి నానబెట్టుకుందాం. ఇప్పుడు అరకిలో చికెన్ తీసుకొని ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి, ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుందాం. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము. ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసుకుందాము. మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాయచీ, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, షాజీరా మొత్తం స్పైసెస్ వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూను సోంపు వేసుకుందాము. సోంపు వేసుకొని నీళ్ళు, మనం బాస్మతి బియ్యం అరకిలో అంటే 1 డబ్బా తీసుకున్నాను కదా, ఆ డబ్బాకి 1.5 డబ్బా నీళ్లు వేసుకుందాం. లేకపోతే 2 డబ్బాలు నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు మనం ఒక బాసుమతి బియ్యం 1 డబ్బా వేసుకున్నాం కదా, 1 డబ్బాకి 2 డబ్బాలు బాసుమతి బియ్యానికి 2 డబ్బాలు వాటర్ వేసుకుందాము. చూడండి, నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కానీ ఈ చికెన్ అఖ్నీ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాము. అవి 70% బాయిల్ అయితే చాలండి. మనం చికెన్ ఎక్కువ ఉడకనక్కర్లేదు. 70% బాయిల్ అయితే ఉడికితే చాలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చూసారా, ఇట్లాగ నురగ వచ్చింది, చక్కగా ఉడికింది కదా. మనం దాంట్లో పసుపు ఏం వేయక్కర్లేదండి. కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక మనం పక్కన తీసుకొని పెట్టుకుందాం. చూసారా, చికెన్ ఎక్కువ ఉడికింది అనుకోండి, పీసులాగా బాగా ఇదైపోతుంది. అందుకు నేను 70% ఉడకబెట్టాను. ఇప్పుడు మనం నీళ్ళు వడకట్టుకుందాం. ఒక గిన్నెలో నీళ్ళు వడకట్టుకొని వేసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. కానీ ఈ రెసిపీ చికెన్ అఖ్నీ పలావ్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. చూసారా, ఆ నీరు మాత్రం పడేయకండి. ఆ నీరు మనకు అవసరం పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ప్లీజ్ అండి, మీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు చక్కగా కట్ చేసుకున్న అవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు 1 వేసుకున్నాను, అది కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలాయచీ, యాలుక్కాయలు, చెక్క, లవంగా మొత్తం 3 స్పైసెస్ వేసాను అందులో. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక హాఫ్ బాయిల్ 70% వరకు ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్, అది కూడా వేసుకొని ఫ్రై చేద్దాము. చక్కగా ఫ్రై అవ్వాలండి. మనం ఇంకా నీరు వేయకోకుండా, మనం అందులో పెరుగు వేస్తాం కాబట్టి మనం నీరు వేయక్కర్లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను లేకపోతే 2 టేబుల్ స్పూన్లు మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె, మనం అరకిలో చికెన్ వేసుకున్నాం కదా, మనం
ఒక పెరుగు ప్యాకెట్ వేసుకుందాం, చిన్న పెరుగు ప్యాకెట్. వెయిట్ వచ్చి 100 గ్రామ్స్, లేకపోతే 100 గ్రామ్స్ వేసుకుంటే చాలు పెరుగు. ఇంకా మనం నీరు వేయం కదా, ఇందులోనే ఉడకాలి చికెన్. మనకి ఉడకాలంటే అంత మెత్తగా ఉడకక్కర్దండి, కొంచెం ఫ్రై అయితే చాలు, సరిపోతుంది. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. మళ్ళీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా, చికెన్లో నీరు అంతా ఎగిరిపోయింది కదా, పెరుగే మనం వేసాం, నీరు వేయలేదు కదా, అసలు చక్కగా ఉడుతుంది. ఇందాక మనం వడగట్టుకున్న నీళ్ళు అట్లానే ఉన్నాయి కదండి, ఆ నీళ్లు మనం వేసుకుందాము. ఇంకా మనం నీరు యాడ్ చేయనక్కర్లా. చూసారా, మనం బాగా ఉడకబెట్టేసరికి 1.25 లోట అయ్యింది. ఒక డబ్బాకి మళ్ళీ డబ్బా నీరు అయ్యింది, పావు సగం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకు టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. మీరు టేస్ట్ చూసి వేసుకోండి, మళ్ళీ ఉప్పగా అయితే బాగోదు. ఇప్పుడు చక్కగా దాన్ని మరకబెడదాం. అవి పొంగు వచ్చే వరకు. చూసారా, ఎసరు వచ్చింది. ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత మనం బాసుమతి బియ్యం నానబెట్టుకున్నాం. చూసారా, బాసుమతి బియ్యం మీరు టైం ఉంటే గంట అయినా నానబెట్టుకోవచ్చు అండి. నేను అరగంట నానబెట్టాను. ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా అవి వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో టు సిమ్లో పెట్టాను స్టవ్. కానీ చాలా బాగుంటుందండి చికెన్ అఖనీ పులావ్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక 10 మినిట్స్ చూసి చూడండి, ఎంత చక్కగా బాస్మతి బియ్యం ఎంత మిలమిల మెరిసిపోతున్నాయో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని కలుపుకుందాము. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. స్పైసెస్ ఎంత తక్కువగా, మసాలాలు ఎక్కువ లేకోకుండా సింపుల్గా లైట్గా మనం మసాలాలు వేసుకున్నాము. అంత స్పైసీ ఉండదు, అంత ఇదిగా ఉండదు, కానీ చాలా సూపర్గా ఉంటుందండి. సండే ఏమైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్న చికెన్ అఖనీ పులావ్ చేసి చూడండి. మీ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్లో తెలపండి. కానీ ఈ రెసిపీ మాత్రం సూపర్ ఉందండి. చూడండి చక్కగా ఇంకా బాస్మతి విడివిడిగా పొడిలాడుతూ వచ్చింది రైస్. ఈ విధంగా మనం సండే కానీ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కొంచెం చికెన్ ఉన్నా, పావు కిలో చికెన్ ఉన్నా, అరకిలో చికెన్ ఉన్నా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి, గంటలు అవసరం ఉండదు. చికెన్తో అఖనీ పులావ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్.